అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా కొత్త మార్పు కలిగిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే అందరూ తిడుతూ ఉన్నారో ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. రే సన్నాసి నరసన్నాసి నా కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో మెదవికి చెప్తున్నా. ఎవరైతే విమర్శలు ఎక్కువగా కురిపించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తా ఉన్నారు. మరెవరి మీద కాదు, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. పదేళ్ల రాజకీయ చరిత్రని, తన 10 ఏళ్ల రాజకీయ జీవితాన్ని తనందరూ విమర్శించిన వాళ్ళే గాని తన గురించి పనిచేసిన వాళ్ళు జన సైనికులు మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళను కూడా రకరకాలుగా విమర్శలు పెట్టారు. వాళ్ళను కూడా జన సైనికులని, అందరు పిల్లలు ఉన్నారని, సో పిల్లలతో నువ్వేం చేయగలవని, 2 చోట్ల ఓడిపోయినా నువ్వేం చేయగలవని, కనీసం నువ్వు ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేవు, నువ్వు అసలు అసెంబ్లీలోకి అడుగు పెడతావా అని, సో రకరకాల విమర్శలు. ఆఖరికి రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శలనే కురిపించారు. అలాంటి వ్యక్తి ఈరోజు అందరినీ తన వైపు తిరిగేలా రాజకీయ విశ్లేషకులతో పాటు పార్టీ కార్యకర్తల్ని, పార్టీ శ్రేణుల్ని, ఒక్క జనసేన పార్టీయే కాదు, తనకు అపోజిషన్గా ఉన్నటువంటి వైసీపీ కానీ, కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ, రాజకీయ పార్టీ నాయకులందరూ, రాజకీయ పార్టీ శ్రేణులందరూ తన వైపు చూసేలాగా. ఎందుకంటే తన రాజకీయ అడుగులు ఒక్కొక్క అడుగు ఎటువైపు వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు, ఎంత చాణక్యంగా తన తెలివితేటలను ఎలా చూసుకుంటున్నారు, సో పార్టీని ఎలా విస్తరిస్తున్నారు. ఎందుకంటే గతంలో 2019లో చూసాం మనము, సో ఎన్ని సీట్లు పోటీ చేశారు, ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. తర్వాత 2024లో ఎప్పుడైతే ఎలక్షన్ల గురించి వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత కూటమిని మనం స్థాపించాలి అని అనుకున్నప్పటి నుంచి ఒకటే ఎజెండాతో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనే ఒక్క ఎజెండా మీద కష్టపడి పనిచేశారు. సో దీంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వాన్ని కలుపుకోవడం, అంటే ఎవరైతే టీడీపీ కానీ బీజేపీ లాస్ట్ మినిట్ వరకు కూడా యాక్సెప్ట్ చేయలేదు కూటమికి. అయినా సరే వాళ్ళను కూడా ఒప్పించి ఒక దారికి తీసుకొచ్చి తను ఉన్న స్థాయిని దిగారని చెప్పొచ్చు, అవసరాన్ని బట్టి అనుగుణంగా వ్యవహరించారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 2 విషయాల్ని సమీకరించుకొని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలోనైతేనేమి, నార్మల్గా కళ్యాణ్ గారు పెట్టిన ప్రతి స్పీచ్లోనైతేనేమి కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటుని చేల్చనివ్వము. దాని అర్థం ఇండైరెక్ట్గా మేము కూటమితోనే పోటీ చేస్తామనేది తను మొదటి నుండి చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారో వీళ్ళు కూడా లోకల్లో జనసేన పార్టీ లీడర్లపై అఘాయిత్యాలు చేయడము. మీరు చూసుకున్నట్టయితే గతంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, అసలు ఎలక్షన్లకి నోటిఫికేషన్కి ఎలక్షన్ జరిగే టైంకి చాలా గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్లో కొన్ని ఏకీగ్రీవం చేశారు, కొంతమందిని బెదిరించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారు. సో వీటన్నిటిని, ఇలాంటి తాగేటన్నిటిని తట్టుకొని నించొని ఈరోజు యావత్ దేశం మొత్తం తన వైపు చూసేలాగా 100% స్ట్రైక్ రేట్తో గెలవడమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా తనదైన శైలిని చూపించగలిగారు. సో దేశ రాజకీయాలు నరేంద్ర మోడీ గారి లాంటి, తను సీఎంగా చేశారు, 2 సార్లు ప్రధానమంత్రిగా చేశారు, అలాంటి వ్యక్తితోనే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడించుకోగలిగేటట్టు చేశారని అంటే అదేమి ఆసామాసి విషయం. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు అయితేనేమి, పొలిటికల్ అనలిస్టులు అయితేనేమి, కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అనలిస్టులు సైతం ఈరోజు పవన్ని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే తన రాజకీయ ఎత్తుగడలు అలా ఉన్నాయి. కొంతమంది దాన్ని చెప్పే విధంగా ఎలా చెప్పుకుంటూ వస్తున్నారంటే పార్టీలో 21 సీట్లు పోటీ చేసినప్పటికీ ఉన్న ప్లేసెస్లో పార్టీ ఎంత వీక్గా ఉంది, ఆ ప్లేసుల్లో పార్టీని ఎలా విస్తరించాలి, అంటే తన రాజకీయ ఏదైతే వ్యూహం ఉందో ఆ వ్యూహాన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టారని కూడా కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. సో ఎలా మొదలుపెట్టినా, ఎప్పటి నుంచి మొదలుపెట్టినా తన మార్కు శైలి అంటూ యావత్ ప్రపంచానికి తెలియజేసేలా చేశారు ఆయన. సో ఒక గాజువాకలో ఓడిపోయారని, భీమవరంలో ఓడిపోయారని, 2 చోట్ల ఓడిపోయారని, సో వైసీపీ పార్టీ నాయకులు అయితే మరొక 2 అడుగులు ముందుకేసి అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమని, సో రకరకాల వాదనలు విన్నారు. సో ఇవన్నిటి నుంచి తను నేర్చుకున్న గుణపాఠం ఈరోజు అందరికీ సమాధానం చెప్పగలరు. తను స్టేజ్ ఎక్కితే ఊగిపోతాడు, తనకి మాటలు రావు, ఇంకా ఏదో సినిమాలానే తను ప్రవర్తిస్తూ ఉంటాడు అని కూడా కొంతమంది నాయకులు విమర్శించారు తను. ఇప్పుడు అతను మాట్లాడుతూ ఉంటే చెవులు నిక్కబొడిచి వింటూ ఉన్నారనమాట, ఏం మాట్లాడుతున్నారు, తన నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది. సో పెద్ద రాజకీయ విశ్లేషకులు, పెద్ద ఇన్ ద సెన్స్ సీనియర్ విశ్లేషకులు సైతం ఒకప్పుడు చెప్పండి కూడా ఈరోజు నేను చెప్పానని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది.
సో ఒకప్పుడు వాంటెడ్గా పవన్ కళ్యాణ్ విమర్శన అనే ఒక్కదాన్ని పెట్టుకున్న సీనియర్ విశ్లేషకులు కూడా ఈరోజు మేము ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఎలా అవుతారని మేము చెప్పాము, ఆ రోజే తన మార్క్ రాజకీయాలను చూపిస్తాడని మేము చెప్పాము అన్నట్టుగా ఈరోజు వాళ్ళ పందాన్ని మార్చుకునే పరిస్థితికి వచ్చింది. కొంతమంది అయితే ఏకంగా 10వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు, లేకపోతే నా సావుకు రండి, లేకపోతే నా ఇంకో కార్యక్రమానికి రండి, ఇలాంటి మాటలు కూడా మాట్లాడిన విశ్లేషకులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు తన మాటను మార్చగలిగారు. అంటే రాజకీయాలు ఎటువైపుకి వెళ్తున్నాయి. సో కొత్త పలుకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రముఖ ఛానల్ అధినేతలు అయితేనేమి ఇలాంటి వాళ్ళు కొత్త ఒరవడిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, ఎవరు ఎన్ని చేసినప్పటికీ తన రాజకీయ శైలి ఎలా ఉంది, తను వేస్తున్న ప్రతి అడుగు ఎలా వేస్తున్నారు. ఇప్పుడు మొన్న జరిగిన తిరుపతి ఘటన అయితేనే, అంతకుముందు జరిగినటువంటి ఘటనలు అయితేనేమి 2 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తేగలని కేపబుల్ ఉన్న లీడర్లా మారారు అని అంటే ఆలోచించు. సో ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకి వెళ్తారు, ఏదైతే సభా ప్రాంగణం ఉంటుందో ప్రాంగణంలో మాట్లాడి తనంతరం తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో మొన్న జరిగినటువంటి మీటింగ్లో సుమారుగా 2 కిలోమీటర్ల మేర వెహికల్లో యాత్ర కూడా చేశారు. సో అంత భరోసా ఇవ్వగలిగారు. ఒక మోడీ గారు అంటే ఒక ప్రధానమంత్రికి సెక్యూరిటీ విషయంలో చాలా సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని కూడా నేను ముందే ఉంటాను అని నడిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తుంటే వెహికల్లో వెళ్తున్నప్పుడు జన సైనికులు ఎప్పుడులానే ఆ కండువాలు విసరడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా మోడీ గారి మీద పడవకుండా తను కాపాడుతూ మళ్ళీ అందరికీ సైగలు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఏదైతే వెహికల్ వెళ్తుందో ఆ వెహికల్ నుంచి ప్రచార రథం ఏదైతే ఆ రథం ఉందో ఆ రథం మీద నుంచే తను సిగ్నల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఎంత ప్రొటెక్ట్గా, ఎంత రెస్పాన్సిబుల్గా. సో ఇటు కార్యకర్తల్లోనే ఎవరైతే పిల్ల సైనికులు అని వాగారో వాళ్ళందరి నోళ్ళు కూడా మూపించగలిగారు. సో అటు పెద్ద రకంగా వ్యవహరించగలిగాడు. ఇటు ఏపీలో సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు మూడింటిని ఒక దాటికి తేవడానికి ఒక పెద్దన్న పాత్ర పోషించాడని అంటే అసలు దీంట్లో ఏ మాత్రం మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అదే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కుల నేతలు ముద్రగడ గారు కానీ, సో హరిరామ్ జోగే గారు లాంటి వారు కూడా 50 సీట్లు ఇస్తేనే పోటీ చేయి, 50 సీట్లు ఇవ్వకపోతే మేము కూడా మద్దతుని ఉపసంహరించుకున్నారు కూడా. సంహరించుకుంటామేంది. సో రాజకీయాలు మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. అయినా సరే ఎక్కడ తగ్గకుండా, ఏ మాత్రం వణకకుండా, ఏ మాత్రం బెనకకుండా తన రాజకీయ శైలితో 21కి 21 100% స్ట్రైక్ రేట్తో గెలవగలిగారు. అంటే అతను శైలి అనేది మీరు ఇంకా ఆలోచించుకోవచ్చు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో రేపు రానున్న ఢిల్లీ ఎలక్షన్లో కూడా తను ప్రచారం చేయడానికి వెళ్తాడంటే మేబీ వెళ్ళొచ్చు కూడా. ఎందుకంటే ఒక సౌత్ ఇండియాలోనే కాదు, సౌత్ ఇండియాలో ప్రతి ఎలక్షన్లోన ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లో కూడా తను వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. మేబీ రేపు జరగబోయే ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో జరగబోతున్న ఎలక్షన్స్ ఉన్నాయో వీటికి కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు కూడా. సో వీటన్నిటిని లేదని కానీ కాదని కానీ చెప్పలేం మనం. సో అలానే రాజకీయ విశ్లేషకులతో పాటు పార్టీ అధినేతలు సైతం ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండబోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఒక అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. రేపన్న రోజు కూటమిలో ఎటువంటి తప్పులు జరిగినా, ప్రస్తుతానికి చిన్న చిన్న ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎందుకు ఈ తప్పులు జరిగిన అనే మాట వాడాల్సి వచ్చిందంటే, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, సో ఆయన దానికి సమర్థుడు, సో ఇలాంటి ట్రోల్స్ కొన్ని తెలుగు తమ్ముళ్ళు చేస్తూ ఉన్నారు అన్నమాట. సో ఎలాంటి సమయంలోనైనా సరే ఏం జరిగినా సరే నెక్స్ట్ ఎవరిని చూడబోతారో అని అంటే ఆల్టర్నేట్ పార్టీకి జనసేన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తనదైన శైలిలో సో తను నిరంతరం ప్రజల కోసం పనిచేస్తానన్నాడు, పనిచేస్తూనే ఉన్నాడు. మొన్న గ్రీన్ పోకో సంబంధించినటువంటి ఏదైతే సోలార్ ప్లాంట్ విజిట్కి వెళ్ళారో అక్కడ కూడా ప్రెస్ మీట్లో తను చెప్పడం ఏంటంటే లీడర్లందరికీ హనీమూన్ పీరియడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనందరం బాధ్యతగా రాజకీయాలు చేయాల్సింది. రాజకీయాలు అని అంటే ఎత్తుగాడులు కాదు, ప్రజలకు మంచి ఎలా చేయగలం, మనం ఇస్తున్న హామీల్ని ఎంతవరకు నెరవేర్చగలం అనే దాని మీద అందరూ ఫోకస్ చేయాలి. సో ఖచ్చితంగా రానున్న 15 ఏళ్ల పాటు కూడా కూటమితోనే ఉంటాము, కూటమి ప్రభుత్వంతోనే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఇదంతా మీరు నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా? మీ సైడ్ నుంచి ఏమనిపిస్తుంది? సో రాజకీయాలు అన్ని విభిన్నంగా వెళ్తున్నాయి అనుకుంటున్నారా, లేదా అందరిలాంటి రొటీన్ లీడర్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. వాటిని చదివిన తర్వాత మళ్ళీ వాటికి సమాధానం ఇస్తూ మరో వీడియో చేస్తాను.